విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కాలేజీలపై కత్తి, కొత్త మెడికల్ కాలేజీలను తేకుండా రద్దు చేయాలని ప్రభుత్వం లేఖలు రాయడం ఏమిటి? చంద్రబాబు తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్తు అగమగోచరం అని చెప్పి పేరెంట్స్ ఏపీలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. కాలేజీలపైన చంద్రబాబు నాయుడు గారు కత్తి పెట్టారు. ఆ ఏం కాలేజీలు అంటే మెడికల్ కాలేజీలపైన. ఎందుకు కత్తి పెట్టిండు అంటే ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేయాలి, ఫీ4 అని ఒక అద్భుతమైన ఫార్ములాని నేను కనిపెట్టినా. దాంట్లో ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ఈ కాలేజీలపైన కత్తి పెట్టి పేద విద్యార్థులు తెల్ల కోటేసుకునే భాగ్యాన్ని దూరం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని చెప్పి ఇలా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకంతో ఈ ఏడాది 700 ఎంబీబీఎస్ సీట్లు పోయాయి. తెల్లకోటు ఆశలు నీరుగారడంతో మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. వ్యయ ప్రయాసాలు కోర్చి ఏడాదంతా శిక్షణతో సన్నద్ధమైన వారిపై పిడుగు. ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ ఇచ్చినా ప్రభుత్వం నిరాకరించడంపై విస్మయం. ఏమిటి దారుణం? తమ జీవితాలతో ఎందుకు ఈ చెలగాటం అనే ఆవేదన. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాది ప్రభుత్వం ప్రారంభించేలా సిద్ధం చేసిన గత సర్కార్ వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త కాలేజీల నిర్మాణాల నిలిపివేతతో మరో 1050 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినన్న రాష్ట్రము. చంద్రబాబు P4 జపంతో ఏకంగా 1750 సీట్లు నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. P4 ఇది పులివెందుల కాలేజీకి ఎల్ఓపి ఇచ్చిన జాతీయ వైద్య మిషన్ కాలేజీని నిర్వహించలేమని గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసిన సర్కార్ ఎల్ఓపి ఇవ్వలేదనే అధికారులు బుకాయింపు. ఎల్లో మీడియా వంతపాట. ఎన్ఎంసీ సాక్షిగా కూటమి సర్కారు కుట్ర బట్ట బయలైంది. ఎల్ఓపి ఇచ్చారట, ఆల్రెడీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేశారు, ఆల్రెడీ నడుపుకోవచ్చు అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము ఆ కాలేజీలు నడపలేము, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపలేము, ప్రైవేటు పరం చేస్తాం, ప్రైవేటుకి అమ్ముకునే కార్యక్రమానికి మేము టెండర్ల పద్ధతిలో సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం అని చెప్పి చెప్పిందట. అంటే మీరు ఏ కాడికి P4 అయినా P3 అయినా ప్రజల నెత్తిన పిడిగేయటానికి తప్ప మీ P4లు ప్రజలకి వాళ్ళ ఆశలకు గండి కొట్టడం, వాళ్ళు తెల్ల కోటేసుకోవాలని ఆశ పేద పిల్లల పేరెంట్స్ ఏదైతే ఉన్నారో పేద పేరెంట్స్ పిల్లలు ఉంటే వాళ్ళు డాక్టర్లు కావాలనే లక్ష్యానికి ఇలా గండ్లు కొట్టారు, తూట్లు పడుతున్నారు. దానికి ఏం చెబుతారు? ముద్దు పేరు P4 అట. ఎవరికి కావాలి P4? దేనికా P4 అంటే కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే P4 అది. పేదోళ్ళు చదువుకునే P4 కాదు. పేద ప్రజలకి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ తెల్లకోట అనేక ఆశ కలలో కూడా కంటానికి వీలు లేకుండా చేస్తుండో అనేది ఇలా సాక్షి పేపర్ చెబుతుంది. 5 కొత్త మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ ఈ సంవత్సరం నడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంతకుముందే తీసుకొచ్చింది, బిల్డింగ్లు అంతా కన్స్ట్రక్షన్ చేసింది, దానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పడిచింది. ఇంకొక 7 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం స్టార్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ 7 + 5 12 కాలేజీలకి మొత్తానికి ఉరితాడేసే కార్యక్రమం, కత్తి పెట్టి పొడిచే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసింది. దానివల్ల దాదాపు 1750 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. కత్తి కట్టిండు చంద్రబాబు నాయుడు గారు, పేద విద్యార్థులపైన కత్తి కట్టిండు. పేద విద్యార్థులు ఎట్లా మా పిల్లలతో పాటు వైద్య విద్య చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారు అనుకుండా మరి ఏంది లేదు. ఆయనకు సంబంధించిన అనుచరులు, ఆయన చుట్టూ ఉన్న కోటరీకి సంబంధించి ఆర్థికంగా వాళ్ళని పైకి తేయటం కోసం మెడికల్ కాలేజీలు ఒక్కొక్కటి కట్టబెట్టే కార్యక్రమం ఇది. ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయడానికి P4 అని ఒక ముద్దు పేరు పెట్టి కాలేజీల పైన కత్తి కట్టిండు. ఆశలు నీరుగార్చారు అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటై కొత్తగా సీటు వస్తే నాలాంటి ఎంతోమంది విద్యార్థులు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖలు రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతోమంది ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. పూర్ణిమాట నీటి విద్యార్థిని, చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జిల్లా నుంచి పూర్ణిమ నీటి విద్యార్థిని. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఈ ఏడాది సీట్లు కొత్త కాలేజీలో వస్తేనే సీట్లు పెరుగుతాయి, మాకు ఇక్కడే చదువుకుంటాం, మా ప్రాంతాల్లో చదువుకుంటాం అని మా ఆశలపైన నీళ్లు చల్లారు, నీరుగార్చారు. ఇది సబబు కాదు అని చెప్పి, ఇది ఒక పూర్ణిమాది కాదు ఈ యొక్క ఆలోచన, ఈ ఆవేదన ఒక పూర్ణిమాది కాదు.
ఆ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు ఎవరైతే తెల్ల కోట్ వేసుకొని డాక్టర్ కావాలని ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి ఆవేశం, వాళ్ళందరి ఆవేదన, వాళ్ళందరి ఆందోళన. ఇది మరి ఎందుకు చేస్తుంది అంటే ఇగో ఈ రెండు సిద్ధాంతాలు. ఒకటి పేద విద్యార్థులు చదువుకోవద్దు, ఎంబీబీఎస్ అనేది ఒకటి అయి ఉండాలి. లేదు ఆయన చుట్టూ ఉన్న కోటరీకి ప్రైవేట్ కాలేజీల రూపంలో సెల్ఫ్ ఫైనాన్స్ రూపంలో దందా చేసుకోవడానికి అవకాశం కావచ్చు. ఇది ఒక వార్త. అన్నదాతలకు అపార నష్టం, పొలాలపైకి పోటెత్తిన కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి. రైతులను కన్నీట ముంచిన బుడమేరు, ఏలేరు, కొల్లేరు. 10 రోజులుగా వరద ముప్పులోనే పంట పొలాలు. 19 జిల్లాల్లో 5,93,000 ఎకరాల పంటలు మునకంట. అత్యధికంగా వరి 4,29,000 ఎకరాలు, దాదాపు 6 లక్షల ఎకరాలు మునిగింది పాపం. అది కొల్లేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, ఏలేరు కావచ్చు, నాగావళి కావచ్చు, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఏ నదులు అయితే మొత్తానికైతే మొత్తం అపార నష్టం అన్నదాతకి జరిగింది. దీనికి సంబంధించి 4,29,000 ఎకరాలు ఓన్లీ వరే ఉంది. మొత్తం 6 లక్షల్లో ఓన్లీ వరి నష్టపోయిందే 4,29,000 ఎకరాలు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి ఒక 10,000 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి నష్టం జరిగితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. మరి ఇవాళ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇవాళ రైతులు అడుగుతున్న పరిస్థితి. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా అపారమైన నష్టం జరిగింది, ఇది మామూలు విపత్తు కాదని ప్రభుత్వమే చెబుతుంది. అంటే మామూలు విపత్తు అప్పుడే మీరు ఎకరానికి 20,000 ఇవ్వండి అని అప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేసినప్పుడు, అడిగినప్పుడు రైతుల పక్షాన ఇవాళ మీరు ఇచ్చే ప్లేస్లో ఉన్నారు, ఇచ్చే స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు ఇవాళ అసలు అత్యధికమైన అపారమైన నష్టం జరిగింది కాబట్టి, మామూలు విపత్తు కాదు కాబట్టి 20,000 కాదు 30,000 కూడా ఇచ్చినా దండగలేదనేది ఇవాళ రైతులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మరి దానిపైన మడత మాట యూటర్న్లు తీసుకున్నారు? 10,000 ఏ మూలకు సరిపోతాయి? ఇత్తనాల ఖర్చు సరిపోవు మీరు ఇచ్చే 10,000. కనీసం 20,000, మ్యాక్సిమం ఒక 30,000 అయినా ఇవ్వాల్సిన అవసరం ఇవాళ రైతులు అడుగుతున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఆశిస్తున్నారు. మీరన్నదే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఇవ్వాలని మామూలు వరదలు వచ్చినప్పుడు అన్నారు. ఇలా మహా వరదలు వచ్చినాయి, మామూలు వరదలు కాదు. ఇట్లాంటప్పుడు మీరు 10,000 ఇస్తా అంటే అది దేనికి పనికిరాదు. ఇదిగో ఎకరాకి 20,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు కోల్పోయిన రైతులు ప్రాథమికంగా 3,08,000 మందికి 403 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలంచిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకి 20,000 పరిహారం ఇవ్వాల్సిందేనన్న చంద్రబాబు ఇప్పుడు ఎకరాకి 10,000తో సరిపెడుతున్న వైనం ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉంటే ఒక విధానం, అధికారంలో ఉంటే ఒక విధానం. ఇది రాజకీయ పార్టీలకు తగదు. ఇది ఆ దట్టు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్కి ఈ మడత మాటలు, యూటర్న్లు కరెక్ట్ కాదు. ఇలా ప్రజలు అత్యంత బాధలో ఉన్నారని మీరే చెబుతున్నారు, మనం అందరం చూస్తున్నాం కళ్ళతోనే. ఇవాళ మీరు ఇచ్చే 10,000 ఏ మూలక జరుపు. కాబట్టి దాదాపు కనీసం 20,000 నుంచి పైన ఇస్తేనే తప్ప మీరు ఇచ్చిన సుఖం లేదు. దాని గురించి మాట్లాడుకోరు ప్రజలు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఇంకా తిట్టుకున్నట్టు తప్ప ఏముండదు దీంట్లో. ఇది ఒక వార్త. బడుగుల జీవితాలు 10 ఏళ్ళు వెనక్కిపోయినాయి, మరో 10 ఏళ్ళైనా ఇంట్లో సామాగ్రి సమకూర్చుకోవడం కష్టమే. వరద తగ్గినా ఇప్పటికీ తేరుకొని కష్టజీవులు, తిండి తిప్పలేక ఇక్కట్లు. నేటికి ముంపులోనే పలు కాలనీలు, రహదారులపై గుట్టలుగా వ్యర్థాలు. 10 రోజులుగా ఎండకి ఎండి వానకు తడిసిన వృద్ధురాలి మృతి. ఇది బడుగుల జీవితాలు 10 ఏళ్ళు వెనక్కిపోయినాయి. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు వెనక్కిపోయినాయి అనుకున్నా కానీ తక్కువే. 10 కాదు 15 ఏళ్ళు వెనక్కిపోతాయి కొన్ని కుటుంబాలు అయితే. కనీసం అంటే కనీసం ఒక 2 రోజులు పనికి పోకపోతే ఇల్లెళ్ళని కుటుంబాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. అట్లాంటి కుటుంబాలు వాళ్ళు ఎప్పుడు ఇళ్ళు కట్టుకోవాలి, ఇళ్ళ సామాన్ ఎప్పుడు కొనుక్కోవాలి, అసలు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి కంచం, వండుకోవడానికి బోలెలు కొనుక్కోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది. మీరిచ్చే 10,000 5,000తోని వాళ్ళకి ఏమైంది? కాబట్టి అట్లాంటి కుటుంబాలని మీరు ఆపన్న ఆస్తం లేక ఆదుకోవాలి ఇవాళ ప్రభుత్వాలు, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ. తప్పనిసరిగా బడుగుల జీవితాలపైన పిడుగుపడ్డది ఈ విపత్తు రూపంలో. ఇట్లాంటి పిడుగుపడ్డప్పుడు ఈ బడుగుల జీవితాలు విపత్తులో ఉన్నప్పుడు, బురదలో ఉన్నప్పుడు, వరదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన కర్తవ్యం ప్రభుత్వం పైన ఉంది. అది కూడా ఏదో మమా అని ఇచ్చే కార్యక్రమంగా లెక్క ఇక మేము అద్భుతాలు చేసినాం, 10,000 ఇచ్చినాం, 20,000 ఇచ్చినాం దానికి కాదు. వాళ్ళ సమూలంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి ఇల్లు పోతే ఇల్లు ఇవ్వాలి, సామాను పోతే సామాను కొనియాలి. వాళ్ళ ప్రాణాలు పోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాను అది ఇవ్వాలి.
ఇగో ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప మీరు ఇల్లు పోయినా వాకిలు పోయినా ప్రాణం పోయినా నేను ఇచ్చే 10,000 ఇస్తా అంటే మీరు ఇచ్చే 10,000తోని వాళ్ళ జీవితాలు ఒక్కడుగు కూడా ముందుకు పడవు. ఇది ఇలా బడుగుల జీవితాలు 10 ఏళ్ళు వెనక్కిపోయినాయట. పాపం ఎండకి ఎండి వానకు తడిసి వృద్ధురాలు మృతి కూడా చెందట. ఇట్లా అసలు అసలు ఎన్ని అంటూ రోగాలు వస్తాయి, ఎన్ని జబ్బులు వస్తాయో అది కూడా తెలియని పరిస్థితి. ఇది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇంకోటి, ఈ భోజనం తినేది ఎలా? అనకాపల్లి జిల్లా బంగారం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్న భోజనం తినలేక పారేసిన విద్యార్థులు, ఆపై ఆందోళన. ఇది పరిస్థితి. అనకాపల్లి జిల్లా మధ్యాహ్న భోజనం పరిస్థితి అట, తినే పరిస్థితి లేదట, పారేశారట. పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉన్న రోజే దరిద్రంగా పెట్టారట అన్నం. పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఉన్న రోజే అంత దరిద్రంగా మీరు అన్నం పెడితే ఇక మామూలు రోజుల్లో ఎట్లా పెడతారని చెప్పి పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. పిల్లలకి, పేద పిల్లలకి, చదువుకునే పిల్లలకి పట్టేడు అన్నంలో కూడా ఇంత కక్కుర్తిపడి దాంట్లో కూడా నకిలీ వ్యవహారాలు చేస్తే ఇక అంతకంటే దుర్మార్గం, అంతకంటే పాపం ఏదన్నా ఉంటుందా? పేద పిల్లలు తినేది, పిల్లలు తినే పట్టేడు అన్నం మీ ఇంట్లో సొమ్ము పెట్టలేదు, ప్రభుత్వ సొమ్ము కదా, మీ ఆస్తులు అమ్మి పెట్టట్లేదు కదా, ప్రభుత్వం ఇచ్చే పైన నుంచి వచ్చే డబ్బులను కూడా ఖర్చు పెట్టడానికి అక్కడ ఉన్న వార్డెన్లు, టీచర్లు ఇగో ఇట్లాంటి కక్కుర్తికి, ఇట్లాంటి అవినీతి కార్యక్రమాలకు అలవాటు పడితే ఇక మరి ఏముంటుంది? మాడిపోయిన అన్నం, పురుగులు వచ్చిన అన్నం, పాచిపోయిన అన్నం, ఇగో ఈ పెడతారా మీరు? అసలు ఎట్లా తిట్టరోళ్ళు? ఇది ఈ భోజనం తినేది ఎలా అని అనకాపల్లి జిల్లా బంగారంపాలెం పాఠశాలలో మాడిపోయిన మధ్యాహ్నం భోజనం అని చెప్పి ఆందోళన చేశారు పాపం. కామ్రేడ్ ఏచూరి కన్నుమూత, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్లో తుదిశ్వాస ఇడిచిండు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన మొత్తం జీవితాన్ని పార్టీ కోసమే త్యాగం చేసిండు. టోటల్ జీవితం అంతా విద్యార్థి దశ నుంచి నిన్న చనిపోయే వరకు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కోసం, కమ్యూనిస్ట్ ఉద్యమాల కోసం, ప్రజల గొంతుకై పోరాటాలు చేసిండు. ఆయన సైద్ధాంతికర్త, ఒక రకంగా సిపిఎం పార్టీకి సైద్ధాంతికంగా సూచనలు ఇచ్చే అంత స్థాయి ఉన్న వ్యక్తి. ఎకానమీ పైన అనేక అధ్యయనాలు చేసిండు ఆయన. ఢిల్లీలో ఉన్న జేఎన్యూలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ పార్టీలో, అంటే సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పార్టీలో చేరిండు. అక్కడ నుంచి 3 సార్లు జేఎన్యూ అధ్యక్షుడిగా పనిచేసిండు. దాని తర్వాత పార్టీలో పనిచేసిండు. అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి, అంటే సిపిఎం పార్టీలో అత్యంత పదవి, పార్టీ పదవి పెద్దది. 2 సార్లు రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించిండు. దాదాపు 12 సంవత్సరాల పాటు అనేక అంశాలపైన ప్రభుత్వానికి సూచనలు, ప్రజల పక్షాన పోరాటం, ప్రజల గొంతుగా రాజ్యసభలో, చట్టసభలో మాట్లాడిండు. ఆయన ఒక తెలుగు వ్యక్తి, కాకినాడ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఇవాళ కోల్పోవడం అనేది ఒక రకంగా దేశానికి, సిపిఎం పార్టీకి కూడా నష్టమే. అట్లాంటి మేధావి, అట్లాంటి ఉద్యమకారుడు, విప్లవ శిఖరం నిన్న చనిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. రైట్. స్టేషన్లో దళితులపై పోలీసులు దాడాట. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘటన. ఓ కేసు విషయంలో దళితులను పోలీస్ స్టేషన్కి తెచ్చిన పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. రక్తం గడ్డలు కట్టేలా కొట్టి నామమాత్రంగా వైద్య పరీక్షలు చేయించారు. పోలీస్ జీబులో తరలిస్తుండగా బాధితుల బంధువులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో క్లస్టర్ ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం సాయంత్రం జరిగింది. గుడ్లూరు వారి పాలెం పంచాయతీ మెలకలపూడికి చెందిన వేణుకు, ముత్తకూరుకు చెందిన హరీష్కు పాత కక్షలు ఉన్న బుధవారం మెలకలపూడిలో వేణుకు, హరీష్తో పాటు వచ్చిన చక్రవర్తి మరో 4 గొడవ జరిగిందట. ఇది మొత్తానికి వెంకటాచలంలో ఘటన జరిగింది. నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా పోలీస్ స్టేషన్ చితకబాదారట. దళితుడి పైన దాడి అని పెట్టింది. అది దళితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీస్ స్టేషన్గా తీసుకుపోయిన తర్వాత పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలి తప్ప అడ్డగోలుగా రౌడీలు లెక్క వ్యవహరించి ఇట్లాంటి దాడులు చేస్తేనే ఇక సస్పెన్షన్లు రిమూవల్ అవుతాయి. చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, హక్కులను కాపాడాల్సిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థే ఇట్లా మూకుమ్మడిగా దాడులు చేసి రౌడీయిజం, పోలీస్ యూనిఫామ్లో రౌడీయిజం ప్రవర్తిస్తే ఇక ఇదే ఉంటుంది. ఇక పాపం దాడి చేశారట. వాళ్ళకి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. రాజీనామాకైనా సిద్ధం, బెంగాల్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, న్యాయం జరగాలన్నదే నా అభిమతం అని మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటున్నారు. మేడం
ఆమె ముఖ్యమంత్రి పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మెడికల్ స్టూడెంట్ ట్రైనీ డాక్టర్ పైన హత్య జరిగింది. దానిపైన జూనియర్ డాక్టర్లు మొత్తం కూడా సమ్మెలో ఉన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి నేను అవసరమైతే రాజీనామా కూడా సిద్ధంగా ఉన్నా, కానీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అని చెప్పి, ప్రజలు న్యాయం జరగాలనేది నా అభిమతము, అసౌకర్యం కలగకూడదు అని చెప్పి ఆమె చెబుతుంది. చర్చల ప్రత్యక్ష ప్రచారానికి జూనియర్ డాక్టర్ల పట్టు సచివాలయానికి చేరుకొని లోనికి వెళ్లేందుకు నిరాకరణ. ప్రత్యక్ష ప్రచారానికి న్యాయపరమైన అడ్డంకులున్నాయన్న సర్కారు, 2 గంటలు వేచి చూసిన మమత, పట్టువీడని జూడాలు, జరగని చర్చలు, కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఇది జూడాలుని ప్రభుత్వం చర్చలకు పిలిచింది, వాళ్ళు డిమాండ్లు చర్చించడానికి పిలిచింది. ఆ సందర్భంలో లైవ్ టెలికాస్ట్ చేయాలి చర్చలని వాళ్ళు డిమాండ్ పెడితే, లైవ్ టెలికాస్ట్ వల్ల లీగల్ ఇష్యూస్ వస్తాయని వీళ్ళు పెట్టలేదు. దాదాపు 2 గంటల పాటు ఆమె వెయిట్ చేస్తున్న పరిస్థితి మీటింగ్ హాల్లో. కానీ వాళ్ళు లోపలికి వచ్చి కూడా మీటింగ్ హాల్లోకి రాకుండా జూడాలు కూడా బెట్టుగా ఉన్నారు. దానికి మొత్తానికి చర్చలు అయితే సఫలం కాలేదు. దాని తర్వాత ఆమె చెప్తుంటారు, నేను అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ప్రజలకైతే మీరు ఇన్కన్వీనియన్స్ చేయొద్దు, అసౌకర్యం కలిగించొద్దని ఆమె చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఇది కథ కాదు, వచ్చినట్టే వచ్చి శాశ్వతంగా దూరం, 3 ఏళ్ల వయసులో బాలుడు అదృశ్యం. పుట్టుమచ్చ ఆధారంగా 14 ఏళ్ల తర్వాత ఇంటికట, 2 ఏళ్ల అనంతరం చవితి ఉత్సవాల్లో గుండెపోటు, 19 ఏళ్ల యువకుడి మృత్యు, ఆ తల్లి కడుపుకోత. ఇంటికి వచ్చిన రోజు తమ్ముడు, పెదనాన్న, కొడుకు, కూతురుతో ఆకాశు, ఆ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి 3 ఏళ్ల వయసులో అదృశ్యమైందట. 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరిందట. బిడ్డను చూసుకొని మురిసిపోతున్న ఆ తల్లిదండ్రుల నుంచి 2 ఏళ్ల తర్వాత శాశ్వతంగా దూరమయ్యాడు. చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో అదృశ్యమైండు, తప్పిపోయిండు. దాని తర్వాత 14 ఏళ్ల తర్వాత దొరికిండు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 2 ఇయర్స్లో మళ్ళీ గుండెపోటు చనిపోయిందట. ఇది కథ కాదు, విధిరాత. వాస్తవంగా ఎంత దురదృష్టం చూడండి. 14 సంవత్సరాల కొడుకు, 14 సంవత్సరాల తర్వాత వచ్చిన కొడుకు కళ్ళ ముందే మళ్ళీ 2 ఏళ్ళు తిరిగి కళ్ళ ముందే చనిపోతే ఆ తల్లి ఆవేదన మామూలు కూడదు. అంటే 3 ఏళ్ళప్పుడు తప్పిపోయి మళ్ళీ 14 ఏళ్ల దాకా ఆవేదనే, మళ్ళీ ఇప్పుడు భూమి మీద శాశ్వతంగా పోయిండు. ఇక ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే ఆవేదన ఉండదు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రాలిపోయిన అరుణతార, సిపిఎం అగ్రనేత ఏచూరి కన్నుమూత, న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐపై ముద్ర, ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట, రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, చంద్రబాబు, పవన్ నివాళులట. ఇది ఒక వార్తగా ఇచ్చారు సీతారాం ఏచూరికి సంబంధించి. ప్రధాని సీజే భేటీపై అనుమానాలున్నాయి, మా కేసు సీజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శలు. సీజేఐ స్వతంత్రతపై నమ్మకం పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి, ఇందిరా జైసింగ్ అంటున్నారు. సీజేఐ ఇంట్లో ప్రధాని పూజపై ప్రతిపక్షాల విమర్శలు. సీజేఐ ఇంటికి ప్రధాని వెళ్ళడం తప్ప, గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సీజేఐ వెళ్ళలేదా అని బీజేపీ ధ్వజం ఇస్తుంది. మొత్తానికి దీనికి ఇక మతం రంగు పోలుస్తున్నారు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ, కానీ అన్ని ఐడియాలజీ పార్టీలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంట్లో వినాయక చవితి వేడుకలకి ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రిని ఆహ్వానించిండు ఆయన. ప్రధానమంత్రి వెళ్ళిండు. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు జడ్జీలకు కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి. ప్రైవేటుగా కార్యక్రమాలలో పాల్గొనడం, ఎవరంటే ఎక్కడికంటే అక్కడ పోయేది ఉండదు. వాళ్ళు కూడా ఎవరినంటే ఎవరిని ఇళ్ళకు పిలిచి ప్రైవేట్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయించే అవకాశం ఉండదు. అట్లాంటిది ఒక రాజకీయ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి హోదా అయినప్పటికీ బీజేపీ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన ఎట్లా ఆహ్వానిస్తారు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాయి అన్ని ప్రతిపక్ష పార్టీలు.
ఇది ఒక రకంగా న్యాయ వ్యవస్థలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏమంటుందంటే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఇంటికి సీజేఐ ఎట్లా వచ్చిండు ఇఫ్తార్ విందుకి అని చెప్పి ఆ రోజు మరి ఇఫ్తార్ విందు అనేది ఏమైనా అఫీషియల్ ప్రోగ్రామ్ అయి ఉంటే వస్తే తప్పులేదు. ఇది కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ అయి ఉంటే వచ్చేది తప్పలేదు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రోగ్రామ్ అది. ఆయన వ్యక్తిగత కార్యక్రమం సీజేఐ చంద్రచూడ్ గారు ఆయన ఇంట్లో పెట్టుకున్న వినాయకుడి విగ్రహానికి సంబంధించిన పూజ అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు. ఇఫ్తార్ విందు అనేది జనరల్గా గవర్నమెంటే నిర్వహిస్తుంది ప్రతి ఇయరు. అట్లాంటి దానికి అందరూ వస్తారు, జడ్జిలు వస్తారు, అడ్వకేట్లు వస్తారు, ఆఫీసర్లు వస్తారు, రకరకాలుగా వస్తారు. దానికి లింక్ పెట్టే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ న్యాయ వ్యవస్థ పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి సంజయ్ రౌత్ చెప్తున్న పరిస్థితి. ఆయన ఇది శివసేన నేత, మా కేసులు ఆయన దగ్గర విచారణలు ఉన్నాయి కానీ అక్కడ న్యాయం జరిగిద్దని మాకు అనుమానాలు ఉన్నాయి, జరిగిద్దా లేదా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తుంటూ చంద్రచూడ్ లాంటి జడ్జి ఇట్లాంటి ఆరోపణలకి ఎదుర్కోవడం దురదృష్టం. ఇది పెను విపత్తు, సాధారణ విపత్తులా దీన్ని చూడొద్దు, గతంలో వచ్చిన వరదల లాంటిది కాదు ఇది. ఇదే ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇది పెను విపత్తు, గతంలో వచ్చినటువంటి వరదల లాంటిది కాదు ఇది సాధారణ విపత్తులాగా చూడొద్దని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇదే ప్రజలు కూడా అడుగుతున్నారు. ఇది పెను విపత్తు, సాధారణమైనది కాదు కాబట్టి మీరు ఇచ్చే 10,000 మాకు ఏ మూలకు సరిపోవు, మాకు కనీసం ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వండి పంట నష్ట పరిహారానికి, ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల సామాన్లు కొనుక్కోవడానికి ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నారు. మీరు కేంద్రానికి చెప్పేటప్పుడు ఏంది పెను విపత్తు, ఇది సాధారణమైనది కాదు, ఎప్పటిలాగా వచ్చేది కాదు అని అక్కడ చెప్తున్నారు. మరి ప్రజలకు ఇచ్చే డబ్బులు అప్పుడే 10,000 ఇస్తా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఎకరానికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అడిగిన కానీ ఆయన్ని డిమాండ్ చేసిన కానీ ఇవాళ నేనైతే 10,000 ఇస్తా అంటాను. పెను విపత్తు అప్పుడు నువ్వు 10,000 ఇస్తావా? గతంలో 10 ఇస్తే దాన్ని 20 చేసి ఇవ్వాలి మీరు. అది కేంద్ర బృందానికి చెబుతున్న పరిస్థితి. ఊహించని దెబ్బతో భారీగా నష్టపోయాం, కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి, బాధితులను తిరిగి నిలబెట్టేలా సాయం చేయాలి. రాష్ట్రంలో అపారంగా పంట ఆస్తి నష్టం, 2 రోజుల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం, బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద, 14 లక్షల క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏమిటి? వరదల నుంచి రాష్ట్రానికి శాశ్వత విముక్తి, కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు వినతి. ఇదంతా బాగానే ఉంది, బాగానే చెప్పారు. కింద ఒక 2 లైన్లు రాశారు చూడండి ఆంధ్రజ్యోతి. ఇంత కష్టంలోనూ బాధితుల్లో మీపై నమ్మకం, సాయం, న్యాయం దక్కుతాయనే ధీమా వారిలో చూశాం. సీఎంకు బృందం ప్రశంస అంట. ఎక్కడన్నా ఉంటుందా ఇది? ఢిల్లీ నుంచి వచ్చినోడట ప్రశంసించిండట. అంటే ఆయన ప్రశంసిస్తే అయిపోతే ప్రజలు కదా ప్రశంసించాల్సింది. ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళు నిజంగానే ప్రశంసిస్తే చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, మాకు తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు పంపిణీ చేసిండు, టైంకి ఇంత అన్నం పెట్టిండు, మాకు పట్టెడు అన్నం అని ఎవడన్నా తలుచుకుంటే అది ప్రశంస అంటారు. బాధితులు ప్రశంసిస్తే ప్రశంస అంటారు కానీ సూటు బూట్ వేసుకొని ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఏసీ రూమ్లో కూర్చొని ప్రశంసిస్తే అది ప్రశంస కాదు. అసలు ఆయన ప్రశంసించడం లేదు కానీ ఆంధ్రజ్యోతి ప్రశంసిస్తుంది. వీళ్ళకి ఎక్కడ లేని అత్యుత్సాహం. చంద్రబాబు నాయుడు గారినట ప్రశంసించారట. ఏమని? ఇంత కష్టంలోనూ బాధితుల్లో మీపై నమ్మకం, న్యాయం జరుగుతుందన్న ఏది దక్కుతాయనే ధీమా ఉందట. ఎవడికి లేదా ధీమా? అంత కొట్టుమిట్టాడుతున్నారు. మాకు తినటానికి తిండి పెట్టలే, 5 రోజులు తిండి లేక నకనకలాడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఆవేదన పడుతుంటే నీకు అది ప్రశంసించారు. వాళ్ళు చాడ చూశారు. వాళ్ళల్లో ధీమా, వాళ్ళల్లో నమ్మకం. ఆ నమ్మకం ధీమా చెప్పాల్సింది బాధితులు చెప్పాలి. ఇగో ఈ ప్రశంసలే వద్దు. ఇగో ఇట్లాంటి శాల్వాలు కప్పే కార్యక్రమాలు, ఇట్లాంటి పొగిడే కార్యక్రమాలు, పైకి లేపే కార్యక్రమాలు కాకుండా ప్రజల గురించి రాయండి వార్తలు. ప్రజల్లో ఇవాళ ఉన్న ఇబ్బందుల గురించి రాయండి వార్తలు. ఇది ఆయన ప్రశంసించిండట, ఈయన రాసిండు వార్త. ఆడ ప్రశంస లేదు, మాను లేదు. ఉంటే ఎవరు ప్రశంసించాలా? తక్కేసుకొని చుట్టు బుట్టేసుకొని వచ్చి ఆయన ప్రశంసిస్తే అయిపోద్దా? 10 రోజుల నుంచి వరదలో ఉన్నాడు, బురదలో ఉన్నాడు, వాడు ప్రశంసించాలి. ప్రశంసిస్తే తిట్టినా ఆయనే తిట్టాలి, పొగిడినా ఆయనే పొగడాలి. వాళ్ళకి తెలుసా బాధ. ఇది ఒక వార్త. ఇందిరమ్మ సమక్షంలో ఆమె రాజీనామా డిమాండ్ చేసినట్టు సీతారామ ఏచూరి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1974 ఆ ప్రాంతంలో సీతారామ ఏచూరి జేఎన్యూలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నాడు.
అధ్యక్షుడిగా ఉండి ఏదో ఒక ఇష్యూ జరిగితే వైస్ ఛాన్సలరు వీళ్ళని విద్యార్థుల్ని అక్రమంగా అరెస్టులు అట్లా చేస్తాడు. దానిపైన ఉద్యమం చేస్తూ ఆయన ర్యాలీగా ఇందిరాగాంధీ ఇంటికి పోయారు, ప్రధానమంత్రి ఇంటికి. ఆమె అనుమతిస్తే లోపల పోయి డైరెక్ట్ పక్కన నిలబడే నువ్వు రాజీనామా, ఛాన్సలర్ ఏమో ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ఛాన్సలర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్ వేరే వాళ్ళు ఉంటారు. మీరు ఛాన్సలర్గా పనికిరారు, రాజీనామా చేయండి అని ఆ ముఖాన్నే డిమాండ్ చేసిండు. అప్పట్లో అదంతా పెద్ద సెన్సేషన్ అయిందంటే, ఎందుకంటే ప్రధానమంత్రి దగ్గరకు ఒక విద్యార్థి నాయకుడు పోవటం, పక్కనే నిలబడి ఆమెనే డిమాండ్ చేయటం రాజీనామా కంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజులలో 74లో ఏ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏది లేదు. ఆ రోజే పక్కన నిలబడి పేపర్ ఇచ్చి మీరు రాజీనామా చేయాల్సిందే, మీరు ఇలా ఎలిజిబుల్ కాదు ఛాన్సలర్గా అని చెప్పి డిమాండ్ చేసిండట. ఆమె అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి ఆ రోజులలో. ఆమెనే డిమాండ్ చేసిన పరిస్థితి సీతారాం యేచూరి ఆయన సంబంధించి ఒక వార్తని అప్పట్లో జరిగిన విషయాల్ని చెప్తూ రాశారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ఏలూరు రైట్. ఈనాడు ఇసుక దోపిడీ 2566 కోట్లట. జగన్ హయాంలో భారీ కుంభకోణం, వైకాపా పెద్దల దోపిడీకి వెన్నుదన్నుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి, జీపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి. ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తింపు, ఆధారాల లభ్యం. వెంకటరెడ్డితో పాటు గుత్తేదారు సంస్థలపై కేసు నమోదు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తారట. ఇది ఒక పెద్ద వార్తగా కనపడదు ఇలా ఈనాడు పేపర్కి. వరదలో ఉన్న బాధితుల గురించి రాయలే, ఇసుక గురించి రాసిండు. ఇది ఈనాడుకు సంబంధించి. బాలినేని పార్టీ మార్పుపై కలకలం, పార్టీని వెడతారంటూ జోరుగా ప్రచారం. వైకాపా మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మరోమారు చర్చనీయాంశంగా మారారు. ఆయన వైకాపాను విడి జనసేనలో చేరనున్నారంటూ ప్రచారం జోరుగా సాగడమే ఇందుకు కారణం. తాడేపల్లి ప్యాలెస్లో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కలవడం ఇదే ప్రథమం. నాకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయి, నన్ను పార్టీ పట్టించుకోవడం మానేసింది, నేను ఇక పార్టీలో ఇమడలేను, నా దారి నేను చూసుకుంటా అని బాలినేని జగన్కు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంతనాలు సాగించారనే ప్రచారం కూడా జరుగుతుందట. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, ఒంగోలుకు సంబంధించి. ఆయన పార్టీ మారుతారని ఒక చర్చ జరుగుతుందట. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దానికి సంబంధించి ఒక వార్తని రాసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. పొలాలు అన్ని జలాలు నిండి ముంపులోనే పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరద నీరు తగ్గాక కుళ్ళిపోయిన స్థితిలో బయటపడిన వరి పైర్లు, పొలాలన్నీ జలాలు నిండినాయట. ఇది పిఠాపురం ఆయన జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల ముంపులోనే ఉన్నాయట. వరి పొలాలు మొత్తం మునిగిపోయి పాసిపోయినాయట. తీరని కష్టము ఇదంతా. ఏలేరు వరదకు సంబంధించి బాధలు. ఇది గోదావరి ముప్పులో కోనసీమ లంకలో 40 గ్రామాలకు రాకపోకలు బంద్ అయినాయట. గోదావరి లంక మొత్తం నీళ్ళే ఉన్నాయి. వరదలో చిక్కున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలోని కోనలంకట. ఈ లంకలు మొత్తం మునిగిపోయే పరిస్థితి. మరి ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుంది ఏంది? కానీ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్త రాసింది. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళట ప్రశంసించారట. ప్రజలు మీతో నమ్మకం పెట్టుకున్నారు, ఎందుకంటే బురదలో ఉన్నారు, వరదలో ఉన్నారు కాబట్టి. మమ్మల్ని 10 రోజుల నుంచి బురదలో ఉంచిండు, మంచి ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు గారని పొగిడినట్టుగా వీళ్ళు రాశారు వార్త.
సైనిక అధికారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం అంట మధ్యప్రదేశ్లో దారుణం, ఆ ముగ్గురు నిందితుల అరెస్టు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటు చేసుకుంది. స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్లిన సైనిక అధికారులపై కొంతమంది దుండగులు దాడి చేశారు. అనంతరం వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్లోని మౌ సైనిక కళాశాల శిక్షణలో ఉన్న ఇద్దరు యువ ఆర్మీ అధికారులు తమ ఇద్దరు స్నేహితురాలతో కలిసి జామ్ గేట్ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతానికి విహారయాత్రకి వెళ్ళారట. ఇక సైనిక అధికారులకు సంబంధించిన వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. సామూహికంగా అత్యాచారం చేశారట. ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అన్నట్టు. ఓకే, ఇది ఈనాడుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. ఉదారంగా సాయం చేయండి, ప్రజలు భారీగా నష్టపోయారు, రైతులు కుదేలయ్యారు, ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేయాలి. కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విన్నపం. ఉదారంగా సాయం చేయండి, ప్రజలు భారీగా నష్టపోయారు. ప్రజలు కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఉదారంగా సాయం చేయండి, మేము భారీగా నష్టపోయాం, మీరు ఇచ్చే ముష్టి 10,000 మాకు అవసరం లేదు, కనీసం 20 నుంచి 30 ఏళ్ళు ప్రతి ఇంటికి సాయం చేయండి, ప్రతి ఎకరాకి. పంట నష్టపోయిన వాళ్ళకంటే మీరు ఏడేం 10,000 ఇస్తుంటారు, ఆడ ఉదారంగా సాయం చేయండి, ప్రజలు భారీగా నష్టపోయారు. ఆ భారీగా నష్టపోయారు అనే అందరూ అనేది. ఇది ఒక వార్త. రైట్, ఇది దిశకు సంబంధించి. ఓకే, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లోని వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.